అందరికీ నమస్తే అండి. ఈరోజు మన భారతదేశం ఎదుర్కొనే అటువంటి కొన్ని సమస్యలలో ముఖ్యమైనది నిరుద్యోగం. ఓకే, అవునా కాదు? నిరుద్యోగ సమస్య చాలా ఉంది. సో మన గ్రామాల్లో చూసినా, మన చుట్టుపక్కల టౌన్లో చూసినా నిరుద్యోగులు చాలామంది ఉంటారు. అంటే నిరుద్యోగం అంటే అది వాళ్ళకి నచ్చిన పని దొరకకనో, లేదా వాళ్ళు ఆ పనికి నాతోని కాదు అనుకోనో, ఓకే, వాళ్ళకి నచ్చిన పనికి తగినంత జీతం దొరకకనో చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. కానీ ఒకటి చెప్తున్నా, మనము ఇంటికాడ వట్టిగా ఉండి అవమానాలు పడే బదులు ఏదో ఒకటి చేసుకుంటే బెటర్. నా సలహా ఏంటంటే, మీకు గవర్నమెంట్ జాబు ఉంటే, వచ్చే అవకాశం ఉంటే ప్రయత్నం చేయండి, లేదా ప్రైవేట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేయండి. ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ కూడా పార్ట్ టైం చేసే అటువంటివి కూడా ఉన్నాయి. అందులో ముఖ్యంగా చూసినట్టయితే ఫ్యూచర్ అంటే మన భారతదేశంలో ఫ్యూచర్లో మంచి డిమాండ్ ఉన్నటువంటి రంగాలలో ఒకటి ఆరోగ్య బీమా రంగం. సో ఈ ఆరోగ్య బీమా రంగంలో అనేక అవకాశాలు ఉంటాయి. మనకు ప్రొడ్యూసర్ అంటే ఏజెంట్, లీడర్, మేనేజర్స్ ఇలా రకరకాలు ఉంటాయి. సో మనము ఆన్ రోల్ జాబ్ కోసం చూసినట్టయితే ఈ ఆరోగ్య బీమా కంపెనీలు అనేక రకాలు ఉన్నాయి. స్టాండర్డ్ లోన్ హెల్త్ ఇన్సూరెన్సెస్ ఉన్నాయి, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి. సో మనకు ఇప్పుడు ప్రస్తుతం చూసినట్టయితే టాటా ఏఐజీ కంపెనీలో ఏజెంట్గా తీసుకున్నటువంటి వ్యక్తి ఒక 5 సంవత్సరాలు కష్టపడితే, 5 years, ఓన్లీ 5 years ఒక టార్గెట్ పెట్టుకొని, ఒక ప్రణాళిక పెట్టుకొని కష్టపడితే అతను ఆ 5 years తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీకి కూడా లేని అటువంటిది పెన్షన్. అవునా? గవర్నమెంట్ ఎంప్లాయీకి కూడా ఇప్పుడు పెన్షన్స్ లేవు. కానీ ఇప్పుడు టాటా ఏఐజీ ఏజెంట్లు ఒక 5 సంవత్సరాలు ఒక ప్రణాళిక పద్ధతిగా పనిచేస్తే మీకు పెన్షన్ అనేది ఉంటుంది. అది ఎలానో నేను చెప్తాను. సో మీరు టాటా ఏఐజీ ఏజెంట్ తీసుకోవాలంటే సింపుల్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ ప్రూఫ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, ఎస్ఎస్సి మెమో, వీటిని మీకు దగ్గరలో ఉన్నటువంటి టాటా ఏఐజీ ఎంప్లాయీస్కి ఇస్తే వాళ్ళు అప్లై చేస్తారు. ఒక 700 రూపీస్ ఎగ్జామ్ ఫీ ఉంటుంది. అది పే చేసిన తర్వాత మీరు ఐఆర్డిఏ ఎగ్జామ్ ఉంటుంది. అది కూడా మీకు నచ్చిన రోజు, మీకు నచ్చిన టైంలోనే మీరు రాసుకోవచ్చు. కరీంనగర్లో ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది. ఐఆర్డిఏ 50 క్వశ్చన్స్ ఉంటాయి, మల్టిపుల్ చాయిస్. అందులో 15 కరెక్ట్ అయినా, 16 కరెక్ట్ అయినా మీకు 100% మీరు పాస్ అవుతారు. కోడ్ వస్తుంది. కోడ్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి, ఎట్లా బిజినెస్ చేయాలి, ప్రోడక్ట్ ఏంటి, కస్టమర్స్తో ఎట్లా అప్రోచ్ చేయాలి, ఇవన్నీ కూడా మీకు మేనేజర్ వాళ్ళు సహకరిస్తారు. సో మీరు చేయవలసిందల్లా వాళ్ళు చెప్పినట్టు మీరు వాళ్ళని ఫాలో కావడం. సింపుల్. వారానికి ఒక పాలసీ అండి, అంతే. అది కూడా ఒక ఫ్యామిలీ అంటే వారానికి ఒక ఫ్యామిలీకి మీరు ఆరోగ్య బీమా చేయిస్తే ఒక 25,000 ప్రీమియం అవుతుంది. ఒక్కొక్కసారి 3 years తీసుకుంటే ఒక్క ప్రీమియమే మీకు 70,000, 80,000 రావచ్చు. సో నేను యావరేజ్గా చెప్తున్నా, వారానికి ఒక 25,000 పాలసీ చేసుకున్నా నెలకు 4 పాలసీలు అవుతాయి, 1,00,000 రూపాయల ప్రీమియం అవుతుంది. సో నెలకు 1,00,000 రూపాయలు చేసుకుంటే సంవత్సరానికి 12 లక్షలు అవుతుంది. ఆడుతూ పాడుతూ చేసుకోవచ్చు. 1,00,000 రూపాయలు నెలకు 1,00,000 అనేది పెద్ద ముచ్చటేం కాదు. సింపుల్. రోజు 2 గంటలు కష్టపడినా మీరు నెలకు 1,00,000 రూపాయలు ఈజీగా చేయగలుగుతారు. సో నెలకు 1,00,000 రూపాయలు అంటే సంవత్సరానికి 12 లక్షలు అవుతుంది. సో 5 సంవత్సరాల ప్రణాళిక అని చెప్పాను కదా నేను వీడియో ముందు. 5 సంవత్సరాలు అంటే సంవత్సరానికి 12 లక్షలు అంటే 5 సంవత్సరాలకి ఎంత? 12 60 లక్షలు. ఓకే. సో ఈ 60 లక్షలు ఒక 5 సంవత్సరాల వరకు మీరు
60 లక్షల పోర్ట్ఫోలియోతోని ఉంటారు మీరు ఏజెంట్. సో ఈ 60 లక్షలకు మీద వచ్చేటువంటి కమిషన్ ఆల్రెడీ మీరు తీసుకున్నారు, ఏ నెల ఆ నెల మీరు కమిషన్ తీసుకున్నారు. ఓకే, సో 5 సంవత్సరాల తర్వాత మీకు పెన్షన్ ఎట్లా వస్తుంది అంటే ఆటోమేటిక్గా మీరు 2 నెలలకోటో 3 నెలలకోటో ఒక్కొక్క పాలసీ చేసుకున్నా కానీ మీకు ఈ 60 లక్షల పోర్ట్ఫోలియో ఉంది కదా, వాళ్ళందరూ రిన్యువల్ చేసుకుంటే ఎట్లా చేసుకుంటారు, ఎందుకంటే హెల్త్ ఇండస్ట్రీ కదా, మనకి ఇందులో సీనియారిటీ ఉంటుంది, కంపల్సరీ పాలసీ పొడగొట్టుకోరు. ఎందుకంటే 2 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ దాటితేనే మనకు అన్ని అవకాశాలు ఉంటాయి, అన్ని సర్జరీలకు అవసరం వస్తుంది అన్న ఉద్దేశంతో సీనియారిటీ అనేది పొడగొట్టుకోరు, కంపల్సరీ రిన్యువల్ చేసుకుంటారు. సో వాళ్ళు రిన్యువల్ చేసుకున్నప్పుడల్లా మీకు 15% వస్తుంది. ఆ 15% అంటే 60 లక్షలకు 15% కౌంట్ చేయండి, 9 లక్షలు వస్తుంది. అంటే ఒక సంవత్సరంలో మీరు 9 లక్షలు సంపాదిస్తారు. ఆ 9 లక్షలు నెలకి ఎంత అవుతుంది? 75,000 అవుతుంది. ఓకే, సో అంటే మీరు అనొచ్చు, సార్ ఇప్పుడు మేము 60 లక్షలు చేసినాం, మరి అందులో అందరు రిన్యువల్ చేసుకుంటారని నమ్మకం ఏంది? కొంతమంది డబ్బులు లేక డ్రాప్ కావచ్చు, కొంతమంది వేరే కంపెనీకి వెళ్ళచ్చు. ఓకే, తీసేద్దాం, 75,000కి వెళ్ళి 25,000 తీసేద్దాం, 50,000 అయితే వస్తుంది కదా, పెన్షన్ లాగా లైఫ్ టైం వస్తుంది. సరిపోదా ఇన్కమ్? మళ్ళీ మీరు ఎట్లా గడప బిజినెస్ చేస్తూ ఉంటారో అది కూడా ఎక్స్ట్రా వస్తుంది. సో ముఖ్యంగా యువకులకు నా విన్నపం, యువకులు మీరు ఖాళీగా ఉండకుండా నాకు ఆ జాబే రావాలి, ఈ జాబే రావాలి, ఆ జాబ్ వచ్చేదాకా నేను ఏం చెయ్యా అని ఇంట్లో అమ్మ నాన్నలతో తిట్లు పడడం, సమాజంలో చిన్న చూపు చూపించుకోవడం, ఇవన్నీ బాధలు పడే కన్నా ఏజెంట్ కోడ్ తీసుకోండి. చక్కగా మీకు ట్రైనింగ్ ఇస్తాం, సబ్జెక్ట్ ట్రైనింగ్ ఇస్తాం, స్కిల్స్ నేర్పిస్తాం, అన్నీ చేస్తాం. కేవలం మేము చెప్పింది మీరు పాటించండి. మీరు ఇటు నెల ఇన్కమ్ పెన్షన్, నెల ఇన్కమ్ తీసుకోండి, కమిషన్స్, హాయిగా 3 నెలలకు ఒక ట్రిప్ తిరిగి రండి. ప్లస్ ఒక 5 సంవత్సరాలు కష్టపడి మీరు పెన్షన్ తీసుకోండి. ఏ గవర్నమెంట్ జాబ్ ఎందుకండి, ఇక గవర్నమెంట్ జాబ్ వచ్చినా నీకు పెన్షన్ రాదు. అట్లాంటిది నీకు గవర్నమెంట్ జాబ్ కన్నా ఎక్కువ ఇన్కమ్ ఏజెంట్గా మీరు దీన్ని సంపాదించుకోవచ్చు. టాటా ఏజీ నమ్మకమైన కంపెనీ. మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి టాటా అంటే ఓ టాటానా ఓకే అంటారు, నీకు పెద్ద ఇబ్బంది ఉండదు, అక్కడనే సగం క్లోజ్ అయ్యిద్ది కంపెనీ పేరు చెప్పంగానే. ఓకే, యూతే కాదు, రిటైర్డ్ ఎంప్లాయీస్, హౌస్ వైఫ్స్ అందరూ కూడా ఈజీగా చేసుకోవచ్చు. మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలంటే లేదా పెన్షన్ కావాలంటే 100% మీరు నన్ను సంప్రదించండి. నా పేరు శ్రీనివాస్ మరక, 9849734484, అసోసియేట్ ఏరియా సేల్స్ మేనేజర్, టాటా ఏఐజీ, కరీంనగర్. థ్యాంక్ యూ.